దళపతికి ఎంత ఫాలోయింగ్ ఉందో పవన్ కళ్యాణ్ అంతే ఫాలోయింగ్ ఉంది. మరి ఎందుకు ఎందుకు 14 సంవత్సరాలైనా సీఎం కాదు? వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కువ రోజులైతే కలిసి ఉండరు అన్న, అది మాత్రం. జగన్ భయం వల్లనే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, కానీ లేకపోతే వీళ్ళు నిప్పులు చంద్రబాబు నాయుడు కానీ ఆయన లోకేష్ గాని తిట్టని రోజు లేదు. అమ్మనా బూతులు తిట్టి మళ్ళీ పోయి అదే పార్టీలో జాయిన్ అయితే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఆయనకి జస్ట్ తమిళనాడులో ఒక స్టేట్ నుండే ఫాలోయింగ్ ఉంది. మనకి తెలంగాణ ఆంధ్ర 2 స్టేట్ లో ఫాలోయింగ్ ఉన్న సీఎం కాలేకపోయాడు. పోల్చొచ్చు అన్న, కంపల్సరీ పోల్చాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లోకి వచ్చారు. అట్లనే విజయ్ దళపతి గారు సినీ ఇండస్ట్రీ నుండి రాజకీయాల్లో వచ్చారు. ఇద్దరికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఎంత ఫాలోయింగ్ ఉందో అటు తమిళనాడులో విజయ్ దళపతికి అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో కంపల్సరీ పోల్చుతారు. నువ్వు వద్దన్న కాకుండా ఒక ఇంట్లో ఇద్దరు కొడుకుల్ని పోల్చినట్టే 2 రాష్ట్రాల్లో ఉన్న ఫేమ్ హీరోస్ ని ఖచ్చితంగా పోల్చుతారు. వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చారు. సో ఖచ్చితంగా పోల్చడంలో తప్పు లేదు. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే కాంపిటీటర్ గా చూపిస్తున్నారో ఆయనకి చాలా మంచిది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూసైనా ఆయన సింగిల్ గా పోటీ చేస్తారని మేము అనుకుంటున్నాం. గొర్రెలు కాదు, ఇక్కడ కంటెంట్ మ్యాటర్. ఇక్కడ ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే విధానం, ఆయన మాట్లాడే మాటలు, ఆయన ఇచ్చే పథకాలు ఇవి 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 ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం ఒకప్పుడు అయ్యేటోళ్ళు. ఎందుకు కాలేదంటే ఆయన ఫస్ట్ నుండి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాలు ఆయన లెఫ్ట్ సైడ్ ఉన్నారు. అంటే నేను అందరికి ఈక్వల్ గా ఉంటాను, సమాజం పట్ల సెక్యులర్ గా ఉంటాను, అది ఇది అని చెప్పేసి ఒకటేసారి అటు బీజేపీ సైడ్ కొద్దిగా అటు సైడ్ నుండి తొందరగా జనాల్ని అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను హిందూని అని చెప్పేసి బీజేపీ పాజిటివ్ గా అంటే రైట్ సైడ్ కు దూకేశారు ఆయన. విజయ్ దళపతి ఇప్పుడు 6 సీట్లు బీజేపీ ఫ్రీగా ఇస్తానన్నా కూడా తీసుకోడు విజయ్ దళపతి. ఎందుకంటే ఆయన ముందే అన్నాడు, నేను బీజేపీ ఆలోచనకి కానీ వాళ్ళ సిద్ధాంతాలకు కానీ వ్యతిరేకం అన్నాడు. సో అందుకు ఒక సైడ్ వాళ్ళని కనెక్ట్ చేసేసిండు. ఆటోమేటిక్ గా సగం మిగిలిన సైడ్ వాళ్ళు సగం కనెక్ట్ అయిపోతారు. అంతేగాని ఒక సైడ్ ఉండాలి, ఉంటే ఒకటే మాట ఉండాలి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మైనస్ ఏంటంటే, నేను అక్కడ పుట్టా, ఇక్కడ పుట్టా, కొద్దిసేపు ఆలను పొగడం కోసం నేను క్రిస్టియన్ బాప్టిజం తీసుకుంటా అంటాడు, కొంచెం క్రిస్టియన్స్ బ్లేమ్ చేస్తాడు. కొంచెం నేను హిందూ అంటాడు, మా నాన్న సిగరెట్ తాగడం, మా నాన్న దేవుడు భక్తుడు అంటాడు, కొంచెం మా నాన్న సిగరెట్ తాగేటోడు అంటాడు. అంటే ఇట్లా మాటలు మార్చి మాట్లాడేసరికి ఆయనకి తగ్గిపోయింది, ఆయనకు ఫాలోయింగ్ అనేది తగ్గిపోయింది. అదే విజయ్ దళపతి వన్ సైడ్ ఒకటే మాట, పథకాలు వాటి గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల విత్ ఇన్ 20 years లో సీఎం అయిందంటే అసలు విత్ ఇన్ 2 years లో సీఎం రేంజ్ సీఎం అవుతుందంటే అసలు అంతే. విజయ్ దళపతికి ఎంత ఫాలోయింగ్ ఉందో పవన్ కళ్యాణ్ అంతే ఫాలోయింగ్ ఉంది. మరి ఎందుకు 14 సంవత్సరాలైనా సీఎం కాలేకపోయాడు? ఎవరు 2 సంవత్సరాల్లోనే జనాలు అంత మందిని కలిసి సీఎం అయిండు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న స్టాలిన్ పార్టీనే పండబెట్టినంటే చూడు, అంత ఆ ట్రాక్ రికార్డ్ చూడు, ఆ ఫాలోయింగ్ చూడు. పవన్ కళ్యాణ్ గుడికి అంత ఉంది. ఇప్పుడు ఆయనకి జస్ట్ తమిళనాడులో ఒక స్టేట్ నుండే ఫాలోయింగ్ ఉంది. మనకి తెలంగాణ ఆంధ్ర 2 స్టేట్ లో ఫాలోయింగ్ ఉన్న సీఎం కాలేకపోయాడు. అంటే ఇక్కడ చూడు మైనస్ ఏంటంటే, పొత్తు ఎందుకు పెట్టుకోవాలన్నా? పొత్తు కాకపోయినా ఒక ఎమ్మెల్యే అయినా చాలు. కానీ ఆ పార్టీని తిట్టి చంద్రబాబు నాయుడు కానీ ఆయన లోకేష్ గాని తిట్టని రోజు లేదు. అమ్మనా బూతులు తిట్టి మళ్ళీ పోయి అదే పార్టీలో జాయిన్ అయితే ఎవరైనా నమ్ముతారా? అది మెయిన్ మైనస్ పవన్ కళ్యాణ్ గారికి. అదైతే జన సైనికులకు రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్పండి, పక్కన ఒకడు మనకంటే తక్కువ ఫాలోయింగ్ ఉన్నోడు సీఎం అయిండు. మీరు ధైర్యం చేసుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ధైర్యం చేసుకొని సింగిల్ గా పోటీ చేయండి. లేకపోతే మీ జీవితంలో సీఎం కాలేరు. చంద్రబాబు నాయుడు సీఎం కానియాడు, కొడుకు నుంచుకొని నిన్నెందుకు సీఎం అవుతారు? జన సైనికులు మా పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే ఎట్లా అవుతాడు? 15 ఏళ్ళు కూటమిలో ఉంటే ఎట్లన్నా? పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఉన్నోళ్ళు సీఎం గా చూడాలనుకుంటారు, కానీ వాళ్ళ కింద డిప్యూటీ సీఎం అనే పోస్టు ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు డిప్యూటీ సీఎం అనే ఒక పోస్ట్ ఒక సీఎం అంటాడు, ఆంధ్ర సీఎంఏ చేతికున్న 6,000 లాంటిది అంటాడు. అంటే 6,000 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. డిప్యూటీ సీఎం పోస్ట్ జస్ట్ ఉత్తిగా అట్లా ఉత్తిగా ఉన్నది అంటే ఉన్నది అంతే. దళపతి గారిని చూసి మన పవన్ కళ్యాణ్ గారు చాలా నేర్చుకోవాలి. వాస్తవంగా చాలా ఆయనకు తగిలే ఉందంటే పవన్ కళ్యాణ్ గారు చూసే ఉంటారు. అరే ఒక తమిళనాడులో ఒక స్టేట్ లో 2 సంవత్సరాలను పార్టీ పెట్టి సీఎం అయిందంటే
మనం ఎందుకు కాలేదని పవన్ కళ్యాణ్ గారు అనుకోవాలి. జన సైనికులు అనుకోండి, ఇప్పటికైనా అనుకోండి, బుద్ధి తెచ్చుకోండి. పవన్ కళ్యాణ్ గారిని ప్రెషర్ చేయండి, సీఎం కానివ్వండి. సీఎం గా చూడాలనుకుంటున్నాం కాబట్టి సీఎం కానివ్వండి. ఈ డిప్యూటీ సీఎంలు నెక్స్ట్ సారి చాలా లోకేష్ వస్తే అది కూడా ఇయ్యడు. లోకేష్ వస్తే ఇక మెల్ల మెల్ల తోసి పడేస్తారు. అవును, డైజెస్ట్ కావట్లే. అరే 2 సంవత్సరాల్లోనే సీఎం ఎట్టండి రా విజయ్ దళపతి. మొన్నటిదాకా సాంబార్ సాంబార్ అన్నాడు, ఇప్పుడేమో స్టేటస్ పెడతారు. విజయ్ దళపతి స్టేటస్ పెట్టుకుంటారు. మొన్నటిదాకా సాంబార్ బ్యాచ్ విజయ్ దళపతిని ట్రోల్ చేయడం, ఆయన సినిమాల్ని మన సినిమాలతో కంపేర్ చేసి ట్రోల్ చేయడం, ఇప్పుడు డైరెక్ట్ అందరు స్టేటస్ పెడతారు. అన్న మొత్తం మన ఇండియాలోనే హైయెస్ట్ గా ఒక సభ పెడితే 10 లక్షల మంది వచ్చింది. ఫస్ట్ అండ్ ఫస్ట్ విజయ్ దళపతికి అంత క్రేజ్ ఉంది. మన పవన్ గారు పెట్టినా కూడా అంత రాలేదు, తక్కువనే వచ్చారు. అంటే అర్థం చేసుకోండి. అంటే ఒక సైడ్ ఒక మాట ఇచ్చినామంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. అది విజయ్ దళపతి చేసి చూపించిండు. నేను పథకం ఇస్తా అంటే పథకం ఇస్తా. నేను చేసిన వాగ్దానాలు వన్ సైడ్ గా ఆయన ముందే అన్నాడు, నేను బీజేపీకి సిద్ధాంతాలకి వ్యతిరేకం అన్నాడు. అట్లనే ఉన్నాడు. ఇప్పుడు 6 సీట్లు ఫ్రీగా బీజేపీ ఇచ్చినా కూడా తీసుకోడు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఫస్ట్ ఉండే ఆ బీజేపీ సిద్ధాంతాలు ఏమైతే దాన్ని ఫాలో అవ్వకుండా ఉండాల్సింది. అలా కాకుండా నేను చెగువీర భక్తుడిని, చెగువీర సిద్ధాంతాలు అటు బీజేపీ సిద్ధాంతాలు పూర్తిగా ఆపోజిట్. చెగువీర అన్నారు, ఇంకా ఎవరెవరినో సంఘ సంస్కర్తలు అందరిని తీసుకొచ్చి భగత్ సింగ్ అని చెప్పేసి వాళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే అందరినీ సెక్యులర్, అందరినీ సమానంగా చూస్తాం. ఇది అటు బీజేపీ సిద్ధాంతం ఏంటంటే మన కొద్దిగా హిందూ సిద్ధాంతం, ఆ సిద్ధాంతం. సో ఈయన ఇటు సైడ్ ఉండి అటు సైడ్ ఎక్కువ జనాలు ఓటేస్తున్నారు. అది జస్ట్ తొందరగా డెవలప్ కావచ్చు, తొందరగా అభివృద్ధి చెందుతాం, తొందరగా పేరు వస్తుంది, పథకం వస్తుంది అని చెప్పేసి దూకినట్టు ఇటు వాళ్ళు ఫైర్ అయ్యారు. అటు పోయింది, ఇటు పోయింది. రెండు పడవల మీద కాలు పెట్టిండు, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. సింగిల్ గా రావాలి, ఇగో సింగిల్ గా రావాలని కూడా పవన్ కళ్యాణ్కి లేదు, ముందే చెప్తాను. అయితే ఆయన ఏం చేసిండంటే ఫస్ట్ అనుకున్నాడు, జగన్ లాంటి ఒక యోధుడిని, ఒక బలమైన పర్సన్ ని కొట్టాలంటే మనం 3-4 కాదు 10 పార్టీలైనా కలవాలి, ఇంకొక 10 పార్టీలు ఉన్నా కలుద్దాం అని ఫిక్స్ అయ్యారు. అట్లనే చేసి కలిసారులే. కానీ వీళ్ళు ముగ్గురు కలిసి ఎక్కువ రోజులైతే కలిసి ఉండరు అన్న, అది మాత్రం. జగన్ భయం వల్లనే వీళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు. కానీ లేకపోతే వీళ్ళు నిప్పులో ఉప్పులాగా పడపడ కొట్టుకుంటారు. ఆల్రెడీ అది తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆ ఎమ్మెల్యేలను కవర్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ముగ్గురు కలిసే రకాలే కాదు, ముగ్గురికి ముగ్గురు డిఫరెంట్. కాకపోతే ఒక జగన్ భయం వీళ్ళ కలుపుతుంది. ఎందుకంటే ఒక స్టోరీ ఉంటదన్న, ఒక ఊర్లో ఒక సింహం వచ్చి ఆ ఆవుల్ని ఎద్దుల్ని తింటా ఉంటది. అప్పుడు ఆవులు ఎద్దులు ఏం చేస్తాయంటే, నువ్వు ఆ ఊరికి పోకు, నువ్వు అంటే ఒక్కొక్క ఊర్లో ఉంటాయి, అందరు రండి, అందరూ ఒకటే చూడదాం, సింహాన్ని పంపించేద్దాం అని. ఆ సింహం వచ్చినప్పుడు ఏం చేస్తే అన్ని తిరగబడితే పారిపోద్ది. అది ఇప్పుడు భయం, ఆ భయం వల్లనే వీళ్ళు కలిసి ఉంటారులే, కానీ ఎక్కువ రోజులైతే కలిసి ఉంటారు పక్కా.